వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మళ్లీ పెరిగే డొమెస్టిక్ సిలిండర్ గ్యాస్ ధరలు. దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. డొమెస్టిక్ సిలిండర్ పైన తాజాగా 29 రూపాయలను పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి రాబోతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో 994 రూపాయలకి చేరింది సిలిండర్ ధర. 3 నెలల్లోనే రెండోసారి పెరిగాయి వంట గ్యాస్ ధరలు. వరుసగా మార్చి 7న సిలిండర్ పైన 60 రూపాయలు పెంచడం జరిగింది. తాజాగా 29 రూపాయలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే గ్యాస్ ధరల పెంపుతో సామాన్యుడి పైన అదనపు భారం పడుతుంది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. పాశ్చాత్య దేశాల్లో మరి ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పైన ప్రభావం చాలా స్పష్టంగా పడుతుంది. దేశ ప్రజలపైన దీని యొక్క ఇష్యూ క్లియర్ కట్ గా కనబడుతుంది. మన ఇంటి ముందుకే యుద్ధ ప్రభావం వచ్చేసింది అనుకునేటువంటి దశలో చాలా కీలకంగా కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచేటువంటి ఆలోచన లేదు అంటూ కూడా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ మే 4 తర్వాత దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతూ ఉండడం, తాజాగా ఏదైతే డొమెస్టిక్ సిలిండర్ ధర పెంపు ఇప్పట్లో ఉండబోదు అనేటువంటి వాదన బలంగా వినబడింది. అయితే రెండోసారి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. సిలిండర్ పైన 29 రూపాయలను పెంచింది కేంద్రం. ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఈ కొత్త ధరలు కూడా అమల్లోకి రాబోతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి సిలిండర్ ధరను ఒక్కసారి మనం గమనించినప్పుడు 994 రూపాయలకి చేరింది డొమెస్టిక్ సిలిండర్ ధర. 3 నెలల్లో రెండోసారి పెంచినటువంటి వైనాన్ని మనం గమనిస్తున్నాం. అయితే సిలిండర్ ధరల పెంపుపై మరింత సమాచారం మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, తాజాగా అంటే మార్చి 7న 60 రూపాయల పెంపు, ఇప్పుడు 29 రూపాయలు పెంచినటువంటి పరిస్థితి. పెరిగినటువంటి ధరల్లో సామాన్యుల్లో మాత్రం కొంతవరకు కలవరానికి గురవుతున్నారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? మీరు చెప్పినట్లుగా వంట గ్యాస్ ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అంటున్నాయి. గ్యాస్ బండ గుడిగా పాలిట గుడిబండగా మారుతుంది అని చెప్పడానికి తాజాగా పెరుగుతున్న గ్యాస్ ధరలే మనం నిదర్శనంగా చూసుకోవాలి. అయితే ప్రస్తుతం 29 రూపాయల మీద పెంచుతూ గ్యాస్ కంపెనీలు తీసుకున్న నిర్ణయం మాత్రం సామాన్యుడి మీద పెనుభారంగా మారబోతోంది. ఎందుకంటే ఇటు అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితులు, దేశవ్యాప్తంగా నెలకొన్న ద్రవ్యోల్బణ భారం, వీటన్నిటి నేపథ్యంలో కూడా గృహ వినియోగదారులపైన ఈ ఆయిల్ కంపెనీలు భారం మోపుతున్నాయని చెప్తున్నాయి. అయితే పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న భౌగోళిక పరిస్థితులు, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ఏర్పడిన అస్థిర పరిస్థితుల కారణంగా గ్యాస్ ధరలు విపరీతంగా ఒడిదుడుకులకు లోనవుతున్న నేపథ్యంలోనే ఇలాంటి ధరలన్నీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా మొన్నటి వరకు కూడా ఇటు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల పైన భారం మోపి అటు ఆయన హోటల్ ఇండస్ట్రీతో పాటు అనేక రకాల పరిశ్రమల మీద భారం చూపినటువంటి ఆయిల్ సంస్థలు ఇప్పుడు ఇంటి మీద, అంటే గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ల మీద కూడా వరుసగా 3 నెలల్లో రెండోసారి గ్యాస్ ధరలు పెంచుతూ ఒకసారిగా కూడా భారం మోపే ప్రయత్నం చేస్తున్నాయి. ఇవన్నీ కూడా అంటే ఇటు ఆ కంపెనీలు కూడా మా మీద ఆర్థిక భారం పెరుగుతుందని ప్రభుత్వానికి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క గ్యాస్ ధరలు పెరుగుతూ ఉండడం, గల్ఫ్ దేశాల నుంచి రావాల్సినటువంటి ఇప్పటికే చమురుకు సంబంధించినటువంటి నిల్వలు మొత్తం క్రమంగా భారతదేశానికి చేరుకుంటున్నాయి నౌకలు అన్న చందంలో. సో డొమెస్టిక్ సిలిండర్ల పైన ఇప్పట్లో పెంచేటువంటి అవకాశం లేదు అనేటువంటి వాదన ముందు నుంచి వినబడింది. మళ్ళీ పెంపు వెనకాల ఉన్నటువంటి రీజన్స్ దీనికి ఏమైనా కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉందా? ఈ ధరల పెంపు దీంతో ఆగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి, ఇంకా పెరిగే అవకాశం ఉండొచ్చా? అంటే ఖచ్చితంగా మనం చూస్తున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి ప్రకటనలకు క్షేత్రస్థాయిలో ఆయిల్ కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో వాటి మధ్య వ్యత్యాసం తేడా కనపడుతుంది. ఈ కారణంగా అంటే ముఖ్యంగా యొక్క గల్ఫ్ యుద్ధం నేపథ్యము, అలాగే ఆయిల్ కంపెనీలకు వస్తున్నటువంటి ముడి చమురు నిల్వల వ్యవహారం మొత్తం కూడా ఒడిదుడుకులకు లోనవుతూ ఒక క్రమ పద్ధతిలో లేకపోవడం వల్ల అక్కడి రేట్లు కూడా, క్రూడ్ ఆయిల్ రేట్లు కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క ఆయిల్ కంపెనీల మీద పెనుభారం పడుతుందని ఆయిల్ కంపెనీలు ముట్టుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే తప్పనిసరి పరిస్థితుల్లో మేము గ్యాస్ ధరలను పెంచాల్సి వస్తుంది అని చెప్పి ఆయిల్ కంపెనీలు ఒకవైపు చెప్తున్నాయి. అయితే సామాన్యులను, ప్రజలను ఆందోళనకు గురి కాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం తన ప్రకటనలు తాను చేస్తున్నాయి. నెమ్మదిగా, అంటే ఒకేసారిగా భారీ మొత్తాలు కాకుండా విడతల వారీగా ఈ యొక్క గ్యాస్ ధరలను పెంచుతూ ప్రజల మీద భారం మోపుతుంది ప్రభుత్వం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం చూసాము గత 3 నెలల కిందటనే 65 రూపాయలు, 62 రూపాయలు దాదాపు పెంచినటువంటి గ్యాస్ ధరలు, డొమెస్టిక్ గ్యాస్ ధరలు ఇప్పుడు మరి ఒక 29 రూపాయలతో మరీ పెంచుతూ ఉండటం, ఇది ఆగుతుందా అంటే మాత్రం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే భౌగోళికంగా ఉన్నటువంటి అస్థిరమైనటువంటి పరిస్థితులు, దేశంలో నెలకొన్నటువంటి క్రూడ్ నిల్వల పతనం,
ఇవన్నీ కూడా వీటన్నిటికీ ఒక కారణంగా కనబడుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒకవైపు ఈ గ్యాస్ కంపెనీలు కంపల్సరీగా ధరలు పెంచాల్సిన పరిస్థితులు వస్తున్నాయని చెప్తున్నప్పుడు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయి, దీనివల్ల ప్రజలకు ఏ విధమైన భారం తగ్గుతుందో అన్నది మాత్రం చూడాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఆయిల్ ధరలు కమర్షియల్ సిలిండర్ ధరలు మాత్రమే వరుసగా పెరుగుతున్నాయి కాబట్టి ఇతర హాస్టల్స్ మీద లేదా హోటల్స్ మీద వీటి మీద ప్రభావం ఉండబోతుంది అనుకున్నారు. డొమెస్టిక్ సిలిండర్ కూడా కమర్షియల్ సిలిండర్ తో పోటీ పడేటువంటి రేంజ్ కి రాబోతుందా అనేటువంటి క్వశ్చన్ మళ్ళీ రైజ్ అవుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే స్పష్టంగా ఇది కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ మనకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు మొదట యుద్ధం ప్రారంభమైనప్పుడు స్వల్పంగా పెరుగుతూ అప్పటికే హోటల్ పరిశ్రమలతో పాటు హాస్టళ్లు, ప్రైవేట్ హోటళ్లు ఇలా అన్ని రకాల వ్యవస్థలన్నీ కూడా కుదేలైపోయిన పరిస్థితి నేపథ్యంలో ఇక్కడితో ఆగుతుంది అనుకుంటున్న సమయంలో మళ్ళీ ఒకసారి ధరలు పెరగడం, దానికి తోడుగా ఇటు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కూడా ధరలు కూడా కంటిన్యూగా పెరుగుతూ రావడం అన్నది ఆందోళన కలిగిస్తున్న అంశం. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు ఇంటర్నల్ అంటే దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కాకుండా అటు భౌగోళికంగా ఉన్నటువంటి పరిస్థితులు, యుద్ధ వాతావరణము, క్రూడ్ ఆయిల్ సరఫరాల్లో ఉన్నటువంటి వ్యత్యాసాల కారణంగానే ఇది జరుగుతుంది. కంపెనీలు కూడా అదే మొత్తుకుంటున్నాయి. మాకు ఇక్కడ చాలా మేము నష్టాల్లో నడుస్తున్నాము, మా మీద పెనుభారం పడుతోంది. కాబట్టి ఈ ఛార్జీల అదే ఈ యొక్క ధరల పెంపు తప్పనిసరి అవుతుంది అని చెప్పి ఆయిల్ కంపెనీలు కూడా చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు ముఖ్యంగా వంటింటి వరకు యుద్ధం వచ్చేసిందా, ఆ యుద్ధ ప్రభావం మనకు నేరుగా వంటింట్లోకి రావడం అన్నది మాత్రం అందరినీ ఆందోళన పరుస్తున్న అంశంగా మనం భావించాలి. దేశవ్యాప్తంగా మళ్ళీ డొమెస్టిక్ సిలిండర్ గ్యాస్ ధరలు పెంచింది కేంద్రం. దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు పెరిగినటువంటి నేపథ్యంలో డొమెస్టిక్ సిలిండర్ పైన 29 రూపాయలు పెంచుతూ కూడా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పెరిగినటువంటి ధరలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో 994 రూపాయలకి చేరుకుంది సిలిండర్ ధర. అయితే 3 నెలల్లోనే రెండోసారి పెంచినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కమర్షియల్ సిలిండర్ ధరలు వరుసగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో సామాన్యుల పైన ప్రత్యక్ష భారం లేకుండా గృహ వినియోగ సిలిండర్ల ధరలు ఇప్పట్లో పెంచేటువంటి ఆలోచన కేంద్రం చేయడం లేదని కొంతవరకు ఊపిరి పీల్చుకున్నటువంటి నేపథ్యం. కానీ మార్చి 7న 60 రూపాయలు పెంచడం, ఈ రోజు 29 రూపాయలు పెంచడం, మొత్తం ఒక 3 నెలల్లోనే 99 రూపాయల వరకు కూడా ధరలు పెరిగినటువంటి వైనం. క్రమంగా ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఆలోచన మాత్రం సామాన్యుల పైన చాలా వరకు భారం పడుతుంది అనేటువంటి ఇష్యూని రేకెత్తిస్తుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి కమర్షియల్ సిలిండర్ ధరలు, మరోవైపు గృహ వినియోగ సిలిండర్ ధరలు, ఈ మొత్తం మాత్రం సామాన్యుల పైన పెను భారం పడేటువంటి అవకాశాలే కనబడుతున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, గ్యాస్ కంపెనీలతో మాట్లాడేటువంటి ఆలోచన ఏమైనా చేసేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుందా, లేదా ఎగుమతులు దిగుమతులకు సంబంధించి ఒక సరళతరమైనటువంటి విధానం వచ్చిన వరకు కూడా ఈ ధరల పెంపు ఇదే విధంగా కొనసాగబోతుందా, త్వరలో కమర్షియల్ సిలిండర్ ధరలతో డొమెస్టిక్ సిలిండర్ ధర కూడా పోటీ పడబోతుందా అనేటువంటి భయం మాత్రం సామాన్యులలో కనబడుతుంది.